చికెన్ షాప్ మాకు మార్జిన్ ఇవ్వట్లేదని కంపెనీల మీద బాధతోటి మేము రాష్ట్రం మొత్తము చికెన్ షాప్ను బంద్ పెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ధర్నా చేస్తుంటే మన బాలాజీ నగర్లో అంబేద్కర్ నగర్లో బయట ఉన్న ఈ స్నేహ అవుట్లెట్స్ మాత్రానికి మేము చేస్తున్న ఈ ధర్నాకి వీళ్ళు మాకు వ్యతిరేకంగా మేము తీస్తాము, మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ధర్నానే చేసుకోండి, షాపులే బంద్ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మేము మాత్రం తప్పకుండా షాపు నడిపిస్తాం, మా సార్ వాళ్ళు మమ్మల్ని షాపులు బంద్ చేయొద్దని మాకు కాల్ చేసి చెప్పారు. మీరు ఇక్కడ కూర్చున్నా సరే షట్టర్లు మాత్రం బంద్ చేసినా సరే మేమైతే షాపు నడిపిస్తామని మమ్మల్ని వాదిస్తున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరి కోసం, ఇది ఒక్కరి స్వార్థం కాదండి. చికెన్ షాప్ ప్రతి ఒక్క యజమానికి వాళ్ళు ఇచ్చే ధర మేము అమ్మే ధరకి అసలు సంబంధం లేకుండా, ఎంత అమ్మినా కూడా మాకు వచ్చిన ఆదాయం లేకుండా వాళ్ళు మాకు మార్జిన్ లేకుండా చేస్తున్నారు. ఈరోజు మేము దాని గురించి రాష్ట్రం మొత్తం ఇంత కష్టపడి ఇచ్చేస్తుంటే ఈ స్నేహ వాళ్ళు మాత్రం మాకు వ్యతిరేకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇవాళ మా చికెన్ షాపు యజమానులు అందరూ వచ్చి స్నేహకాడ కూర్చోవడము జరిగింది. ఇంకా కూడా వాళ్ళు మాకు సహకరించకపోతే మేము తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున మేము తీసుకెళ్తామని తెలియజేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే మేము ఒక 5-6 రోజుల ముందు ఇన్ఫార్మ్ ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఏంటంటే ఈ కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా పట్టించుకోకుండా వాళ్ళ విధంగా వాళ్ళు ఏంటంటే షాపులు ఓపెన్ చేసి ఏంటంటే చిన్న చిన్న షాపుల మీద ఏంటంటే వాళ్ళ పుట్టల మీద కొడుతున్నారు. ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న చిన్న షాపులు వాళ్ళు ఏంటంటే ఈ రోజు ఏంటంటే షాపులు పని పెట్టుకొని కూలి పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు 500-600 కూడా రోజు నిలబెట్టలేదు. ఏంటంటే మీకు ఇచ్చే మార్జిన్ బట్టి వాళ్ళకి ఏంటంటే ఒక్కటి కూడా ఒక మూడు పోసుకొని వాళ్ళు ఏంటంటే జీవించలేరు. ఏంటంటే ఒక 10 కోళ్ళు పోసుకొని కూడా ఏంటంటే వాళ్ళు బతకలేరు. బతికేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మార్జిన్ ఇచ్చి ఏంటంటే చిన్న చిన్న షాపులను కూడా ఆడుకోవాలని, ఏంటంటే పెద్ద పెద్ద షాపులో కూడా ఏంటంటే ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళు కంపల్సరీ దీన్ని దృష్టిలో తీసుకొని ఏంటంటే మాకు న్యాయం చేయాలని మేమందరం ఏంటంటే కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని ఏంటంటే ఒక తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గర కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తం వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఒక నిర్ణయం తీసుకున్నారు. చికెన్ షాప్ యజమానులు అందరూ మనకు మార్జిన్ ఇవ్వలేని కంపెనీలన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా మనం షాపులన్నీ బంద్ పెడదాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మార్జిన్తో మాకు ఏమవుతుందంటే మనకు ఎవరైనా షాప్ కిరాయికి నడిపిస్తుంటే ఆ కిరాయి వెళ్తలేదు, వర్కర్ల జీతాలు వెళ్తలేవు, కరెంట్ బిల్ ఎట్లా కట్టుకోవాలి. ఫస్ట్ ఇచ్చిన మార్జిన్ కంటే ఇప్పుడు ఇంకా చాలా మార్జిన్ తగ్గిపోయింది. ఇంకా రేట్ ఏమో 350 వరకు పెంచేశారు. మళ్ళీ సడన్గా 260కి తీసుకోరాగానే కస్టమర్లు భయంతో మా షాపుల వద్దకు వచ్చి అడుగుతున్నారు, చికెన్కి ఏమైనా అయిందా, బర్డ్ ఫ్లూ ఏమైనా అయిందా, ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఈ నిరసనగా మేము వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు జవహర్ నగర్ చికెన్ షాప్ అసోసియేషన్లో మేమందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కానీ కొన్ని షాపులు ఉన్నాయి, స్పెషల్లీ ఈ స్నేహ మా బాలాజీ నగర్ షాప్లో వీళ్ళు మాకు వ్యతిరేకంగా ఉన్నారు. దయచేసి మాతో పాటు ఉండండి అని మేము కోరుకుంటున్నాం.